హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TeluguWing. ఇటీవల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మందుబాబులు చేస్తున్న హల్చళ్లు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించడం, ఎయిర్ హోస్టెస్లతో వాదనకు దిగడం, విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఘటనలు ఉన్నాయి. వారిలో చాలామంది మద్యం మత్తులోనే అలాంటి వాటికి పాల్పడుతున్నారని అంచనా. అయితే ఇన్ని గొడవలకు కారణమవుతుందని తెలిసి విమానంలో మద్యాన్ని ఎందుకు సరఫరా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విమాన ప్రయాణం ఒక విలాసం. అందులో ఎక్కువగా ఖర్చుకు వెనకాడని ధనవంతులే ప్రయాణిస్తుంటారు. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూరిస్తే మరింత ఆదాయం పొందవచ్చనేది విమాన సంస్థల ఆలోచన. అందుకే ఎకానమీ, బిజినెస్ క్లాసులను బట్టి మద్యం సరఫరా చేసి లాభాలు పొందుతారు. ఇదివరకు కొన్ని విమాన సంస్థలు తమ ప్రయాణికులకు మద్యం మాత్రమే కాకుండా రాజభోగాలు సమకూర్చేవి. అనుకోకుండా తమ సంస్థ విమానాలు రద్దయితే టికెట్ రేటుతో సంబంధం లేకుండా 5 స్టార్ హోటల్స్లో బస ఏర్పాటు చేసేవి. ప్రయాణికుల మనసులో చోటు సంపాదిస్తే ఎప్పుడూ తమ సంస్థ విమానాల్లోనే ప్రయాణిస్తారని వారి నమ్మకం. ఇలా అనవసర ఆర్భాటాలతో విమానాలు నడిపి కొన్ని సంస్థలు నష్టాల పాలయ్యాయి. విమానం గాల్లో ఎగిరాక కస్టమర్లకు మద్యం పంపిణీ చేయడం వెనుక కంపెనీ పబ్లిసిటీ, లాభాపేక్ష ప్రధాన కారణం. అయితే విమాన టికెట్లో మద్యంపై కొంత మొత్తాన్ని ముందుగానే వసూలు చేస్తారు. దీంతో ఆ విమాన సంస్థకు ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కొన్ని గంటల సమయం పడుతుంది. అందువల్ల కొందరు మద్యం, ఆహారం తీసుకుంటే ప్రయాణం బోర్ కొట్టదని భావిస్తారు. ఇక మద్యం తీసుకున్న ప్రయాణికులు నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఎయిర్లైన్స్ సిబ్బంది అందించాల్సిన సేవలు తగ్గుతాయి. మత్తులో ఉండడం వల్ల ప్రయాణికులు తరచూ సమయం చూడడం తగ్గుతుంది. తమకు అందుతున్న సేవలపై, ప్రయాణంలో లోపాలపై ప్రశ్నించడానికి ఆసక్తి చూపించరు. మద్యం తీసుకున్న చాలామంది ప్రయాణికులు గ్రీన్ కేటగిరీకి చెందుతారు. అంటే వీరు హద్దుల్లో ఉంటారు. ఎంత మొత్తం తాగాలి, అది ఎంతసేపు తమ శరీరంపై ప్రభావం చూపుతుంది అనే స్పష్టమైన ఆలోచన ఉంటుంది. తాము మోతాదుకు మించి తాగుతున్నామని తెలియగానే ఆపేస్తారు. రెండో వారు ఎల్లో కేటగిరీకి చెందుతారు. వీరు పరిస్థితులు అదుపు తప్పితే అతిగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక విపరీత పోకడలకు వెళ్లే వారిని రెడ్ కేటగిరీ కింద చూస్తారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గొడవపడడం, అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఇబ్బందులు వీరి వల్ల ఎదురవుతాయి. ఇలా 3 కేటగిరీల ప్రయాణికులను గుర్తించి అతి చేసే వారిని నియంత్రించేలా విమానయాన సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తారు. విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేపట్టాయి. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎంత విమాన ప్రయాణమైనా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అంత సమయం ఏం చేయాలో తోచక చాలామంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారట. 10 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో దాదాపు 8 మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది. ఇక వయసు పైబడిన వారితో పోలిస్తే యువకులు ప్రయాణం పట్ల ఆందోళనకు గురై ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారని తెలిసింది. విమానంలో పీడనం సముద్ర పీడనం కంటే 4% తక్కువగా ఉంటుంది. దాంతో ప్రయాణికుల శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఆ సమయంలో మద్యం తీసుకున్న ప్రయాణికులకు కిక్ ఎక్కని భావన కలుగుతుంది. ఇంకాస్త తాగినా తమకు ఏమీ కాదనే అభిప్రాయంతో ఎయిర్ హోస్టెస్లను మద్యం అడుగుతుంటారు. అయితే వారి రక్తంలో కలిసిన ఆల్కహాల్ ప్రభావం విమానం ల్యాండ్ అయిన తర్వాత తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రయాణికులకు తప్పనిసరిగా మద్యం ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. చాలా దేశాలకు చెందిన విమాన సంస్థలు ప్రయాణాల్లో ఆల్కహాల్ తాగడాన్ని నిషేధించాయి. ఎయిర్ అరేబియా, ఈజిప్ట్ ఎయిర్, ఇరాన్ ఎయిర్, ఇరాకీ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, రాయల్ బ్రూనే ఎయిర్లైన్స్, సౌదియా విమాన కంపెనీలు మద్యం నిషేధం అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే డొమెస్టిక్ ఫ్లైట్స్లో మద్యం తాగడానికి అనుమతించరు. అయితే పరిమిత సంఖ్యలో మద్యం సీసాల రవాణాకు మాత్రం అనుమతిస్తారు. ఇలాగే టర్కీ, చైనా కూడా తమ దేశీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్ను అనుమతించవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.